నువ్వు ఎంత బలవంతుడివైనా నీ సొంత బలముతో దేవుని కార్యాలను నువ్వు చూడలేవు. అయితే నువ్వు ఎంత బలహీనుడివైనా నీలో గనుక ప్రార్థనా బలం అనేది ఉంటే నువ్వు దేవుని కొరకు బలమైన కార్యాలు చేయగలవు. నీ బలము భౌతికంగా నీకున్న బలము దేవుడి కార్యాలను జరిగించలేదు. అయితే నువ్వు ఎలా కావాలి బలవంతుడిగా అంటే ప్రార్థనా జీవితంలో నువ్వు బలవంతుడిగా కావాలి. ప్రార్థనా పరులు గొప్ప గొప్ప కార్యాలు చేశారు. వాళ్ళు భౌతికంగా బలహీనులుగా ఉన్నా దేవుని కొరకైతే గొప్ప గొప్ప కార్యాలు చేశాడు, చరిత్రలో నిలిచిపోయారు. మరి నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? దేవుడు భౌతికమైన బలం కోసం కాదు, కానీ నీలో ఉన్న ఆత్మ సంబంధమైన బలం, ప్రార్థన బలం నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేయగలవు. చెప్పాను కదా, నువ్వు బలహీనుడు ప్రార్థన జీవితంలో బలవంతుడు అయి ఉంటే నీ పక్షంన బలమైన దేవుడు కదులుతాడు, బలమైన కార్యాలు జరిగిస్తాడు. ప్రైజ్ లార్డ్.